అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో 10వ తరగతికి సంబంధించి అన్ని పాఠ్యాంశాల వీడియోలు చాలా సులభ శైలిలో వివరించడం జరిగింది. 100కు 90 మార్కుల పైగా సాధించడానికి ఈ వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఛానల్లో ఉన్న వీడియోలను ఒకసారి చూసి పూర్తి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడతాయి. ఈ వీడియోలో మనము తెలుగు 2వ పాఠమైనటువంటి ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠ్యాంశంలోని పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి అవగాహన ప్రతిస్పందన అనే విభాగాన్ని చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి ఇక్కడ ఒక గద్యం ఇవ్వడం జరిగింది. ఆ గద్యం కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలకు మనం జవాబులు రాయాలి. అవగాహన ప్రతిస్పందన అంశానికి సంబంధించి మనకు పరీక్షలలో 10 మార్కులు రావడం జరుగుతుంది. 10 మార్కులు అంటే 5 ప్రశ్నలు ఇస్తాడు. 5 ప్రశ్నలు ఇచ్చి 10 మార్కులు ప్రశ్నలు అన్నమాట. అంటే ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. కాబట్టి ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. వీడియో మొత్తం చూస్తే మీకు దీన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. కింది గద్యాన్ని చదవండి, ప్రశ్నలకు సరైన జవాబును గుర్తించండి. గో मेरे शेर है खवास पसंद पर मेरी गुफ्तगू आवाम से है. गो मेरे शेर है खवास पसंद पर मेरी गुफ्तगू आवाम से है. ఖాస్ ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. పై షేర్ కవితకు కింద అనువాదం ఆల్రెడీ ఇచ్చాడనమాట. ఖాస్ ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది, స్పెషల్. దాని బహువచనం ఖవాస్. అంటే విద్వత్తులోనో సంపదలోనో హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం. ఆవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. ఖాస్ అంటేనేమో స్పెషల్, ఆవాం అంటేనేమో కామన్, సామాన్య ప్రజలు. కవి ఏమంటున్నాడంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. అంటే సామాన్య ప్రజల భాషలో మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు, కానీ ఆ సామాన్య ప్రజల భాష ప్రత్యేక వ్యక్తులు ఇష్టపడుతున్నారు అని చెప్తున్నాడు అన్నమాట దీంట్లో, ఈ షేర్లో. ఇక్కడ చూడండి, ఖాస్ అనే ఉర్దూ పదానికి అర్థం ఇక్కడే ఉంది. ఖాస్ ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది అనేది ఉంది. అంటే ఇక్కడ ఖాస్ అంటే అర్థం ఏంటిది? ఖాస్ అంటే అర్థం ప్రత్యేకమైన. జవాబు ఏంది? బి. రెండవ చూడండి, సామాన్య ప్రజలను ఉర్దూలో ఏమంటారు? ఇక్కడ చూడండి, ఆవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు. ఇక్కడ ఆవాం అనేది ఎక్కడ ఉందో చూడాలి మనం. ఆవాం అనేది ఎక్కడ ఉంది? మొదటిది. ఇక్కడ ప్రింటింగ్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఒకసారి మీ పుస్తకంలో కరెక్ట్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 3వ ప్రశ్న చూడండి. 3వ ప్రశ్న, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు. కింద గీత గీసిన పదానికి సమానార్థక ఉర్దూ పదం ఏది? ప్రత్యేక వ్యక్తులు అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు చూడండి, ప్రత్యేక వ్యక్తులు అనేది ఎక్కడ ఉంది? ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దాని బహువచనం ఖవాస్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో 1 సంబంధ్, 2 అవాం, 3ది ఖవాస్, 4వది పసంద్. ఇక్కడ మనం ఖవాస్ అని రాసుకోవాలి. పై కవితలో కవి ఎవరి భాషను ఉపయోగించాడు? ఇక్కడ మీకు మొదట్లోనే ఉంది చూడండి. ఇక్కడ నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసంద్ చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అన్నాడు. అంటే ఎవరి భాషను ఉపయోగించాడు ఇక్కడ మనకు కవి? గ్రాంధిక భాషన, ఉర్దూ భాషన, ప్రజల భాషన? పైవేవి కాదా? ఎవరి భాష ఇది? ప్రజల భాష. ఇది సి, ఇది సి. ఓకే, అర్థమైంది కదా? అంటే ఇచ్చిన పారాను 1కి 2 సార్లు చదివితే ఆటోమేటిక్గా సమాధానాలు మనకు క్లియర్గా తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, 2వ గద్యం ఇచ్చాడు. కింది గద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష, కానీ ఏదో ఒక కులానికో మతానికో చెందిన భాష కాదన్నారు ప్రొఫెసర్ రఫియా సుల్తానా.
ఆ తరం వాళ్ళందరూ అట్లాగే అనుకున్నారు. ఇప్పటికీ ఉన్న ఆ తరం వాళ్ళు అట్లాగే అనుకుంటున్నారు. అందుకే నా ముచ్చట్లలో ఉర్దూతో మాకు గల సంబంధాన్ని యాది చేసుకుంటున్నాను. మా చదువు ఉర్దూ మీడియంలో జరిగింది. హెడ్ మాస్టర్ అన్వరుద్దీన్ సాహెబు, ఉర్దూ చెప్పే మౌల్వీ సాహెబులు 2-3 ఉండేవాళ్ళు. అయితే పై తరగతిలో చదివే మాకు రామనాథరావు సార్ ఉర్దూ చెప్పేవారు. వారు మంథెన బ్రాహ్మణులు. FA ఇంటర్మీడియట్ చదివిన ఆ సారుకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, ఇంగ్లీష్ భాషలో మంచి పాండిత్యం ఉండేదనేవాళ్ళు. ఉర్దూలో ఏదో పెద్ద పరీక్ష పాస్ అయినారు. వారు పెద్ద తరగతికి ఉర్దూ చెప్తుంటే ఉర్దూ డిగ్రీలు గల మౌల్వీ సాహెబులెవరూ అభ్యంతరం లేవదీయలేదు. పైగా తమకు సరిగా అర్థం కుదరని ఉర్దూ షేర్ల తాత్పర్యం మా ముందరే రామనాథరావు సార్తో చెప్పించుకునేవాళ్ళు. ఇక్కడ మొత్తం ఏముంది, రామనాథరావు సార్ గురించి పూర్తిగా, అంటే ఆయన యొక్క పాండిత్యం గురించి, ఆయన తరగతిలో చెప్పే విధానం విద్యార్థులకు ఎలా నచ్చిందనే విషయం గురించి ఉంది. ఇక్కడ చూడండి, రఫియా సుల్తానా తరం వాళ్ళు ఏమని అనుకున్నారు? రఫియా సుల్తానా తరం వాళ్ళు ఏమని అనుకున్నారు? ఇక్కడ ఉర్దూ మన దేశీయుల ఉమ్మడి భాష, కానీ ఏదో ఒక కులానికో మతానికో చెందిన భాష కాదని అనుకున్నారు. అంతే కదా, ఉర్దూ ఒక కులానికో మతానికో చెందిన భాష కాదని అనుకున్నారు. ఇక్కడ రాయాలి, ఉర్దూ ఒక కులానికో మతానికో చెందిన భాష కాదు అని అనుకున్నారు. రచయిత తన ముచ్చట్లలో ఏ భాషా సంబంధాన్ని యాది చేసుకున్నాడు? ఏ భాషను గురించి యాది చేసుకున్నాడు ఇక్కడ అంటే ఉర్దూ భాష గురించి. రామనాథరావు సార్ ఎక్కడి వారు? ఏ విషయాన్ని బోధించేవారు? ఇక్కడ చూడండి, రామనాథరావు సార్ ఉర్దూ చెప్పేవారంట. మంతెన బ్రాహ్మణులు, మంతెన అనేది ఊరు, మంతెన గ్రామం వాళ్ళు. మంతెన ఎక్కడి వారంటే మంతెన. ఏ విషయం బోధించేవారు ఈయన ఉర్దూ బోధించేవారు, ఉర్దూ. మౌల్వీలు రామనాథరావు సారును ఏ విషయమై సంప్రదించేవారు? ఇక్కడ చూడండి, మౌల్వీలు ఏ విషయం? ఉర్దూ షేర్ల తాత్పర్యం గురించి సంప్రదించేవారు. ఉర్దూ షేర్ల తాత్పర్యం. షేర్ అంటే కవిత అని అర్థం. ఈ రకంగా మీరు చాలా సింపుల్గా జవాబులు రాస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ 10 మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తదుపరి వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.